భారతదేశం ఏ సంవత్సరం నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2040 నాటికి. న్యూ భారత్ మోదీ విజన్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రాశారు? గజేంద్ర సింగ్ షెకావత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ దేశ ఆర్మీ చీఫ్కు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గౌరవ ర్యాంకును ప్రదానం చేశారు? నేపాల్. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం భారతదేశం యొక్క మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? 2.0. ఇటీవల డిసీజ్ ఎక్స్ అనే ఫ్లూ లాంటి అనారోగ్యం ఏ ఆఫ్రికన్ దేశంలో ఉద్భవించింది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. విప్లవాత్మకమైన క్వాంటమ్ చిప్ విల్లోను ఏ కంపెనీ ఆవిష్కరించింది? గూగుల్. పౌరులకు సాధికారత కల్పించడానికి మరియు మోసపూరిత కమ్యూనికేషన్లను పరిష్కరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి చేసిన పోర్టల్ పేరు ఏమిటి? సంచార్ సాథీ. 2034 పురుషుల ఫిఫా ప్రపంచ కప్పుకు అనగా ఫుట్బాల్ ప్రపంచ కప్పుకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? సౌదీ అరేబియా. భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది? 2035. డార్క్ ఈగల్ అనే కొత్త యాంటీ మిసైల్ సిస్టమును ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 22వ దివ్య కళా మేళా ఎక్కడ నిర్వహించబడుతోంది? ఢిల్లీ. మహా కుంభమేళా 2025 సందర్భంగా భక్తులకు సహాయం చేయడానికి ప్రధాని మోదీ ప్రారంభించిన చాట్బాట్ పేరు ఏమిటి? కుంభ సహాయక్. గ్రామీణ భారతదేశంలో విద్యారంగాన్ని మార్చేందుకు BMW గ్రూప్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? యూనిసెఫ్. ఫిక్కీ ఇటీవల నిర్వహించిన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ 2024 ఎక్కడ జరిగింది? దుబాయ్. డి ఎరింగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన చెక్కీ నది ఏ నదికి ఉపనది? బియాస్. కుంభమేళాతో ఏ నదులు సంబంధం కలిగి ఉన్నాయి? గంగా, యమున, సరస్వతి, క్షిప్ర మరియు గోదావరి.